the second question రెండవ ప్రశ్న that Paul asked Jesus on the road to Damascus. దమస్కు మార్గములో యేసు ప్రభువారిని పౌలు వేసిన రెండవ ప్రశ్న. Verse 10. అపోస్తల కార్యములు 22:10. 22:10. అపోస్తల కార్యం 22:10. What do you want me to do, Lord? అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడిగాను. That is the second question. రెండవ ప్రశ్న. What do you want me to do, Lord? ప్రభువా నేను ఏం చేయమని కోరుకుంటున్నావు? That is another question we have to ask every day. అనుదినము మనము దేవుణ్ణి ఈ ప్రశ్న అడుగుతూ ఉండాలి. Not run around like Martha doing whatever we feel like. మనకి ఇష్టం వచ్చింది మార్త వలె పరిగెత్తుకుని కనపడిందంతా చేయటం కాదు. But like Mary, మరియ వలె, what do you want me to do, Lord? దేవా నన్ను ఇప్పుడు ఏం చేయమంటున్నావు? I want to tell you this. ఈ మాట మీతో చెప్పదలుచుకున్నా. You just keep asking these two questions all your life and you will accomplish all the will of God in your life. నీ జీవితకాలం అంతా కూడా పౌలు అడిగిన రెండు ప్రశ్నలు నువ్వు దేవుని అడుగుతూ ఉండు. దేవుడు నీకు సమస్తమైనటువంటి ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చగలవు. What is the result in Paul's life? What is the result in Paul's life? మరి పౌలు జీవితంలో ప్రతిఫలం ఏ రీతిగా ఉంది? At the end of his life he could say, పౌలు యొక్క జీవిత చరమ భాగంలో పౌలు చెప్పగలుగుతున్నాడు. 2 Timothy 4, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. exactly the same words Jesus said. యేసు ప్రభువారు ఏ మాటలు పలికారో అదే మాటలు పౌలు పలుకుతున్నాడు. Verse 2 Timothy 4:7. 2వ తిమోతి 4:7. Middle. ఆ మధ్య భాగం. I have finished my course. నా పరుగు కడముట్టించి తిని. I have not gone to Africa. నేను ఆఫ్రికా వెళ్ళలేదు. I have not gone to China. చైనా వెళ్ళలేదు. I have not gone to Russia. రష్యా వెళ్ళలేదు. I have not gone to Spain. స్పెయిన్ వెళ్ళలేదు. But I finished the work God gave me to do. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేసి ముగించాను. We don't have to go and meet all the need in the world. లోకంలో ఉన్న ప్రతి అక్కరను మనం కలుసుకోవాల్సిన అవసరం లేదు. God doesn't want you to meet all the need in India or Andhra or anywhere. భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లో అందరి అక్కలు నువ్వే తీర్చే అని దేవుడిని అడగడం లేదు. Let the Marthas waste their time running around doing all ఇక that. ఆ పని చేయడానికి సమయాన్ని నష్టపరచుకోవడం మార్తలు ఉన్నారు. వాళ్ళు పరిగెత్తనివ్వండి. They will destroy themselves. వాళ్ళు తాము నాశనం చేసుకుంటూ ఉంటారు. You go to the master of the vineyard. ఈ ద్రాక్ష తోటల యజమానుడి పాదాల దగ్గరికి వెళ్ళి, Say, what do you want me to do? యజమానుడా ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? That is what I do. I've done for many years. అనేక సంవత్సరాల తరబడి నేను ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నాను దేవుణ్ణి. When I get an invitation to go somewhere, ఎక్కడికైనా రమ్మని ఆహ్వానం వస్తే I don't say, oh, it's a good opportunity to go, let me చాలా go. మంచి అవకాశం వచ్చేసింది వెంటనే బయలుదేరిపోను. I say no. నేను చాలా బయలుదేరు. What do you want me to do? ప్రభు ఆహ్వానం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? I remember once in 1983, 1983 సంవత్సరంలో ఒక సంఘటన జ్ఞాపకం ఉంది. జనవరి నెల, I got an invitation from one of the largest Pentecostal churches in Kerala to speak at their big convention. కేరళలో ఉన్నటువంటి అతిపెద్ద పెంటెకోస్టల్ చర్చిల్లో వారికి ఒక సదస్సు జరిగింది. అక్కడ నన్ను వారు ఆహ్వానించారు. Must have been 10-15,000 people there. 10-15 వేల మంది భక్తులు ఆ కూడికలకు వస్తారు. And I also got an invitation to go to a small church in Kerala of 20-30 people. మరి అదే సమయంలో కేరళకి ఆహ్వానం వచ్చింది. అక్కడ 20-30 మంది మాత్రమే విశ్వాసులు కూడుకుంటున్నారు. Same time. అదే సమయంలో I said, Lord, what do you want me to do? ప్రభువా ఆ పెద్ద సంఖ్య గల అక్కడకా చిన్న సంఖ్య గల ఇక్కడకా నన్ను ఏం చేయమంటావు? Now humanly speaking, మానవరీత్యా మాట్లాడదలుచుకుంటే most preachers will say definitely 15,000 is better than 30 people. మరి వాళ్ళు అంటారు 15,000 మంది అక్కడ 30 మంది అక్కడ అక్కడికే పోదాం అంటారు. And if you're a money loving preacher, definitely 15,000 people will give you more money than the 30 people. డబ్బు వెనక పరిగెత్తే బోధకుడు అయితే 15,000 మంది ఎక్కువ దొరుకుతుంది, 30,000 ఏం దొరుకుతుంది, అక్కడికే పోతావు. But the Lord said, go to those 20-30 people. నేను అడిగినప్పుడు ప్రభు చెప్పాడు అక్కడ కాదు 30 మంది ఉన్నారు ఎక్కడికి పో అని. I said okay. నేను వెళ్ళాను. So I told that big convention, I'm sorry, I can't come. ఆ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వారికి చెప్పాను, అయ్యా నేను రాలేను, క్షమించండి. God's ways are not man's ways. నరుడి వంటి మార్గాలు కాదు ఈ దేవుని మార్గాలు. So I went to that small church. ఆ చిన్న సంఘానికి వెళ్ళాను. I was there for a few days. కొన్ని రోజులు ఉన్నాను. And we had some wonderful meetings. అద్భుతమైన కూడికలు కలిగి ఉన్నాం. And like that a new work started in Kerala. కేరళలో ఒక కొత్త పని ఆరంభించబడింది. Which spread from there to so many places. ఆ ప్రాంతం నుంచి ఆత్మీయ పని అనేక ప్రాంతాలకు విస్తరించింది. So many new churches were planted. కొత్త సంఘాలు నెలకొల్పబడ్డాయి. And now we have a conference there regularly for many years. అనేక సంవత్సరాల తరబడి క్రమం తప్పకుండా అక్కడ సదస్సులు ఆత్మీయ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. That would not have happened if like Martha had gone to the 15,000 people meeting. మార్త వలే 15,000 మంది దగ్గర పరిగెత్తుకు పోయి ఉంటే ఇంత గొప్ప ఉద్యమం ఇంత గొప్ప కార్యాలు జరిగి ఉండేది. I can tell you many stories like that. ఈ రీతిగా అనేకమైనటువంటి సంగతులను చెప్పగలను. తమిళనాడు and Australia and all over. తమిళనాడులోను ఆస్ట్రేలియాలోను ఈ రీతిగా పలు చోట్ల
I may get 100 invitations, I may go to one place. మరి 100 ఆహ్వానాలు రావచ్చు కానీ ఒక స్థలానికి నేను పోతున్నాను. I know some people keep on asking me, కొంతమంది నన్ను Brother Jack, please come here, we want you to be like an apostle over our church. అయ్యా ఇక్కడికి రండి, మా సంఘానికి వచ్చి ఒక అపోస్తలుడిగా ఉండండి అని అనేక మంది పలుసార్లు పిలుస్తుంటారు. I say no. నేను కాదు అని చెప్తుంటున్నాను. I said God has drawn a circle around my life and ministry. నా జీవితానికి పరిచర్యకు ఒక పరిధిని దేవుడు ఉంచాడు. I will not go outside that circle. ఈ పరిధిని మించి నేను బయటికి దాటి వెళ్ళను. When I get an invitation, I want to know if God is that in my circle or not. కనుక వారు ఏమైనా ఆహ్వానాలు పంపించినప్పుడు ప్రభువుని అడుగుతాను, ప్రభువా ఈ పని నా పరిధిలోను ఉంచావా లేదా. That is why I don't go to many places where I am invited. అనేక మంది పలు ప్రాంతాల నుంచి ఆహ్వానించిన అన్ని చోట్ల నేను పోను. Because most people don't know God's ways. ఎందుకంటే అనేకులకు ప్రభు మార్గాలు ఎరిగిన వారుగా ఉన్నారు. One of the great things about this great salvation ఈ గొప్ప రక్షణ గురించినటువంటి ఒక గొప్ప సంగతి is ఏమిటంటే that we can know the ways of God. దేవుని మార్గమును మనము ఎరుగగలుగుతాము. Not just see the external actions and miracles of God. ఏదో దేవుడు బయటికి కనిపించే అద్భుత కార్యాలు మహత్కార్యాలు కాదు. Get into God's mind and know his thoughts and plans. దేవుని యొక్క హృదయంలోనికి ప్రవేశించి ఆయన తలంపులు, ఉద్దేశాలు, మనస్సులు మనము గ్రహించగలుగుతాం. Some people who don't know God, దేవుని ఎరగని మరికొంతమంది believers, విశ్వాసులయ్యుండి they say, oh brother Zach, he'll be a blessing wherever he goes. వాళ్ళు అంటూ ఉంటారు, సోదరు జాక ఆయన ఎక్కడ వెళితే అక్కడ ఆశీర్వాదకరంగా wherever he goes and preaches, God will bless. ఆయన ఎక్కడికి వెళ్ళి బోధించినా దేవుడు దీవిస్తాడు అంటారు. I say, you may believe that, I don't believe it. మీరు నమ్మచ్చేమో కానీ నేను నమ్మను. I can be a blessing only where God sends me. దేవుడు నన్ను పిలిచి ఎక్కడికి పంపుతాడో అక్కడ మాత్రమే నేను దీవెనకరంగా ఉండగలను. You may not know it, I know it. మీకు తెలవకపోవచ్చు, నాకు తెలుసు అది. If I go where God has not sent me, దేవుడు నన్ను పంపని చోటికి నేను సొంతంగా పోతే it may look like good meetings, అది చక్కని మీటింగ్లుగా కనపడొచ్చు, but it will bring confusion to God's work. దేవుని పనికి ఆటంకం కలిగిస్తుంది. It will hinder God's work, that will be seen later on. ఆ పనికి ఆటంకం కలుగుతుంది, అప్పుడు కనపడదు, తర్వాత కనపడుతుంది.